మళ్ళీ ఈయన ఎవరు ఇవి ఎమ్మడే ఇదే విషయం ఈయన మళ్ళా ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెనట జార్ఖండ్ సీఎంగా ఆయనని దోషి అని తేలుతారు, ఆయనకు శిక్ష పడుతుంది, ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తాడు, జైలుకు పోతాడు, మళ్ళీ ఆయన బెయిల్కి రాగానే బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఒక ముఖ్యమంత్రి ఏమో ఏకంగా జైల్లో ఉండి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అంటాడు. ఆయనే అసలు ఏం రాజకీయాలు, ప్రజలకి ఏం చెప్తున్నాం, ఏం ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండాలన్నా వద్దా, లేకపోతే ఈ 1-2 సంఘటనలు చూసి మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం మీద మనం తప్పుడు లెక్కలు చేసుకోవద్దు అనేటువంటి మాట ఎట్లా చెప్పాలి అనేటువంటి మాటన వచ్చిండు, అయిపోయింది. ఈయన రాగానే ఆయన వచ్చేటువంటి వ్యక్తి రాగానే మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి చంపే సోరెను వెళ్ళిపోవాలి, మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి రావాలి. రేపొద్దుగాల ఈయన బెయిల్ని సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసింది అనుకోండి, మళ్ళీ జైలుకి పోతాడు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇంకో ముఖ్యమంత్రి రావాలి. అప్పట్లో జయలలిత కేసులో కూడా పళనిస్వామి లేకపోతే ఆయన పన్నీర్ సెల్వం, జయలలిత జైలు పోగానే పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కావాలి, ఆమె రాగానే మళ్ళీ ఆయన దిగేసి మళ్ళీ జయలలిత ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ జయలలిత ముఖ్యమంత్రి మళ్ళీ జైలు పోగానే మళ్ళీ పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కావాలి. ఇదెక్కడి పద్ధతి, ఇదెక్కడి ప్రజాస్వామ్యము? ఆ ప్రజాస్వామ్యానికైనా అర్థం ఉందా, విలువ ఉన్నదా? ప్రజాస్వామ్యానికైతే విలువ ఉన్నట్టు కాదు ఇట్లాంటివి చేస్తే. ఒక ముఖ్యమంత్రి ఏమో జైల్లో 3 నెలల నుంచి ఉండి నేను ముఖ్యమంత్రిగా జైల్లో ఉండి పరిపాలన చేస్తున్నాను తర్వాత సుప్రీంకోర్టులు, కోర్టులు, ప్రజాస్వామ్యము, ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్టు? ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడంటేనే తప్పుడు మనిషి అక్కడ ఉండి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అర్హత ఉన్న తర్వాత, లేకపోతే వాడు జైల్లో ఉండి బారాముల్లా దగ్గర అమృత్పాల్ వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే ఎంపీలుగా గెలిచిన తర్వాత ఇంకేం లాభము? ఇంతకంటే చెప్పేది ఏముంటుంది? జార్ఖండ్లో హేమంత్ సోరెన్ పోయిండు, జైలుకు పోయిండు, వచ్చిండు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండు. సో ప్రజలకు ఈ జైల్లో పోయినటువంటి వాళ్ళే ముఖ్యమంత్రులు అనేటువంటి విషయం, సో ప్రజలకు బుద్ధి ఉండాలి ముందుగాల. అసలు ఒక్క కేసు కూడా లేనటువంటి, అందులో అవినీతి కేసు అస్సలు లేనటువంటి, ప్రజల కోసం పోరాడితే జైల్లోకి పోయిండు, ప్రజా సమస్యల మీద పోరాడితే ఆయన మీద కేసు లేనటువంటి చెప్పుకోవచ్చు. వాళ్ళు అట్లాంటి కేసులను కూడా రైల్వేలో ఎప్పుడో తెలంగాణ ఉద్యమంలో రైల్వేలో కేసులు అయినాయి 2011లో 12లో. ఇప్పటిదాకా 12 ఏళ్ళు నువ్వు కేసు పెడితివి, అప్పుడు నేను లేనంటివి, ఇప్పుడు ఉన్నానంటివి, ఇప్పటిదాకా ఆ కేసులు కొలిక్కి రాకపోయా. ఏం లాభం నువ్వు కేసు పెట్టి? ఎవరికి భయం ఉంటుంది? ఇంకా కేసులు అంటేనే, జైలు అంటేనే భయం ఉండాలి కదా. భయం లేకుండా పోయిన తర్వాత అప్పుడేమో ఆయన జగన్ మంచోడు, జగన్ ఏమో ఇప్పుడు చెడ్డోడు. ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మనము? ఇంతకంటే ఎక్కువేం చెప్తాం దీంట్లో? ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు నాయుడు తొలిసారి ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఇక మొదలైంది. ఇక ఢిల్లీలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పిండు, కాలు తిప్పిండు, చేయి తిప్పిండు. చంద్రబాబు నాయుడు వంగనే నరేంద్ర మోడీ వంగిండు, తల పెట్టిండు, తలకాయ పెట్టిండు, దూకున్నాడు, లేచిండు, నవ్విండు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వంగనే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులంతా టక్కున ఇట్లా కుర్చీలకి లేచిండు. వాళ్ళు అప్పటిదాకా పాపం నిన్నదాకా ఏ చంద్రబాబు నాయుడును దేకలేదో ఇవాళ అదే చంద్రబాబు నాయుడు చేతి నీళ్ళ కింద తాగుతూ నరేంద్ర మోడీ సర్కారు నడుస్తుందని పొద్దుగా లేస్తే ఇక వార్తలు. నరేంద్ర మోడీ నవ్విండు, లేకపోతే చంద్రబాబు నాయుడు మొదటి మెట్టు ఎక్కేలోపే నరేంద్ర మోడీ 2 మెట్లు దిగి కిందికి వచ్చి స్వాగతం పలికిండు, పోయేటప్పుడు డోర్ వేసిండు, పొంగనే ఛాయ్ ఇచ్చిండు. ఇవన్నీ మొదలవుతాయి. ఇక దరిద్రమైనటువంటి ఈ ప్రభుత్వాలు, ఈ సంకీర్ణ ప్రభుత్వాలు రావడమే ఈ దేశంలో ఒక దరిద్రం. సంకీర్ణ ప్రభుత్వాలు మహారాష్ట్రలో ఎంత దరిద్రమైంది? వాడు వీడు కలిసి పొత్తు పెట్టుకుంటాడు, వీనికి ముఖ్యమంత్రి లేదు, వాడు పోతాడు, వాడు ముఖ్యమంత్రి లేదు, వీడు పోతాడు. కర్ణాటకలో ఏమైంది? యడ్యూరప్ప, కుమారస్వామి పిల్లి ఎలుక, నేను ముఖ్యమంత్రి, నువ్వు ముఖ్యమంత్రి, మొదటిసారి నీకు అవకాశం ఇస్తే నువ్వు అయిపోయిన తర్వాత దిగగానే నేను ఇయ్యా అయిపోయింది, నేనే ముఖ్యమంత్రి మీద కూర్చుంటా అంటారు. మహారాష్ట్రలో ఏమైంది? అదే జరిగింది. మంచో చెడో సంకీర్ణ ప్రభుత్వాలు రావడం అనేటువంటిది దేశానికి తప్పు. ఇందిరాగాంధీ లాగా నేతృత్వంతో ఆ ఎమర్జెన్సీ ఇచ్చిన ప్రజలు తిరుగుబాటు చేసుకుంటారేమో తర్వాత కానీ